హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే గోంగూర ఎండురాయిలు కోడిగుడ్లు కూర అండి. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూడండి. ఇది ఫస్ట్ అయితే గోంగూర అయితే వాటర్లో ఉప్పు వేసి నానబెట్టేసాను. అలానే 2-3 సార్లు కడిగేసి ఇది పక్కన పెట్టుకున్నాను. అలాగే కుక్కర్, పెద్దది పాన్ లాంటి కుక్కర్ తీసుకొని ఇందులోనే నేను చేస్తున్నానండి. మీకు వేరే పెద్ద గిన్నె లాంటిది ఉన్నా అందులో ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే ఇలా కుక్కర్లో గోంగూర, పచ్చిమిరపకాయలు వేసేసాను. దీనికైతే మూత పెట్టనండి, ఇలానే ఉడకబెట్టేస్తాను. అలానే పక్కన అయితే కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. ఇలా కొంచెం పసుపు వేసాను ఉడుకుతున్నప్పుడు. ఇలా కారం కూడా వేసేసాను. 2 స్పూన్లు కారం వేసానండి ఇందులో. ఎందుకంటే ఈ పులుపుకి ఎంత కారం వేసినా పులుపు పట్టేస్తుంది అన్నమాట అండి. ఇలాగైతే దగ్గరగా అయిపోయింది. గోంగూర పక్కన పెట్టేసి ఎండ్రాయిలు కూడా వేడి నీటిలో వేసి అది కూడా క్లీన్ చేసుకున్నాను. పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో పసుపు, ఆయిల్ వేసి పసుపు వేసాను. వేసి ఇలాగ కలుపుకొని ఇందులోనే గుడ్లు అయితే ఫ్రై చేసేసి పక్కన పెడతానండి. ఇలా ఫ్రై చేసేసి గుడ్లు అయితే ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఈ ఎండ్రాయిలు వేసేసి బాగా వేపుకోవాలండి. ఇలా అయితే 2 ఎండుమిరపకాయలు వేగిన ఎండురాయిల్లో ఇలా తాలింపులు కూడా వేసేసాను. కొంచెం మినపప్పు, ఎండ్రాయిలు, ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలపాలండి, బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే కొంచెం టమాటా కూడా వేసాను. మూత పెట్టేసుకొని ఇది మనకి ఉడికిన గోంగూరను అయితే ఇలాగ మెత్తగా పప్పు కలబెట్టి దాంతో ఇలాగ కలబెట్టేసుకొని మెత్తగా చేసుకోవాలండి. మామూలుగా అయితే నేను గోంగూర పచ్చిరాయలు ఉన్నప్పుడు మిక్సీలో కొంచెం ఒక దెబ్బ కొడతాను, మిక్సీ చేస్తాను ఒక్కొక్కసారి. అలానే ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి వేగిపోయిన ఉల్లిపాయల్లోని. ఇలా కారం వేసి బాగా దగ్గరగా అవనివ్వాలి, బాగా వేగనివ్వాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. దాన్ని కూడా ఉల్లిపాయలతో పాటు బాగా వేగితే ఆ పచ్చివాసన పోతుందన్నమాట అండి. ఇలా బాగా కలిపాక ఇదైతే నేను ఒక ఛానల్లో చూసానండి. నేను ఈ కర్రీ చేయటం ఫస్ట్ టైం అన్నమాట. గోంగూరలో సాల్ట్ వేసాము, కానీ ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసాను. ఎందుకంటే ఎండ్రాయిలకి గ్రేవీకి కూడా పట్టాలి కదా. ఇలా మూత పెట్టేసుకున్నాను. ఈ కర్రీ నేను వండుతాం ఫస్ట్ టైము. ఈ కర్రీ అయితే నేను ఒక ఛానల్లో చూసాను. ఆ ఛానల్ ఏంటో లాస్ట్లో చెప్తాను. ఇలా మూత పెట్టుకున్నాక ఒకసారి మళ్ళీ మూత తీసేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇప్పుడు గోంగూర అయితే వేసేసుకోవాలి ఇందులోని. ఇలా గోంగూర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇందులో ఈ గోంగూరలో కొంచెం ఉంటే వాటర్ కూడా పైకి వస్తాయి అన్నమాట. కొంచెం సేపు అలా వదిలేస్తే ఇలా వాటర్ వచ్చినాయి కదండి, ఇలాగా గ్రేవీలాగా. ఇలా ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకుందాం. ఇలా గుడ్లు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం సేపు వీటితో మూత పెట్టుకొని కొంచెం ఉడకనిద్దాం. ఇలాగ ఇదిగోండి ఉడుకుతుంది, చూసారా ఎంత బాగుందో.
కూర అయితే చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో ఇదే ఫస్ట్ టైం అండి వండుతూ. మా ఇంట్లో అయితే ఇదేంటి గోంగూరలో కోడిగుడ్డ అని ఆశ్చర్యపోయారు. కానీ తిన్నాక అయితే చాలా బాగుంది. గోంగూర ఎండ్రాయిలు ఎలా ఉంటుందో అలానే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు. ఇది నేను కృప యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి, ఫిష్ పడతారు, చేపలు పెడతారు. వాళ్ళకి 2 ఛానల్స్ ఉన్నాయి. అందులో కుకింగ్ ఛానల్లో అయితే కృప ఈ కూర వండింది తను. అప్పుడు చూసి మా అమ్మాయి అయితే ఒకసారి మనం ట్రై చేద్దాం గోంగూర ఉంది కదా అని అన్నది. అందుకని మేమైతే ఇలా ట్రై చేసాము. చాలా బాగుందండి కూర అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.